మంత్రి పదవికి రాజీనామా ఎప్పుడు చేస్తున్నావు అని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోటి వాసులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం జిల్లాను అమ్ముకుంటున్నాడని రాంప్రసాద్ రెడ్డిపై ఇటీవల ప్రత్యర్థులు తీవ్ర విమర్శలైతే గుప్పించారు. జిల్లా కేంద్రమైన రాయచోటిని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు తనకు అనుకూలమని భావించే ప్రాంతానికి తరలిస్తున్నట్టు కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగింది. జిల్లా కేంద్రం మార్పు ప్రచారం నేపథ్యంలో ప్రత్యర్థుల విమర్శలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాయచోటిని జిల్లా చేశానని పదే పదే మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని తప్పుబట్టారు. 6 నియోజకవర్గాల మధ్యలో రాయచోటి ఉండడం వల్ల ఆటోమేటిక్గా జిల్లా అయిందని చెప్పుకొచ్చారు. ఏ గాలికో వచ్చి జిల్లా అయిందని రాంప్రసాద్ రెడ్డి చులకనగా మాట్లాడారు. మంత్రి పదవి కోసం జిల్లాని అమ్ముకున్నాడని చెంచాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నాడని గడికోట శ్రీకాంత్పై మండిపల్లి చాలా మండిపడ్డారు కూడా. తనను అమ్మేవాడు ఎవడని అభ్యంతరకర భాషలో మంత్రి ప్రశ్నించారు. అలాగే కొనేవాడు ఎవడని నిలదీశారు. తన వల్ల జిల్లా పోతుందంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసరడానికి సంబంధించిన వీడియో కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ అయింది, చూసాం. జిల్లాల పునర్విభజనకు సంబంధించి కమిటీలో 8 మంది మంత్రులు ఉన్నట్టు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ప్రతిపాదన లేని ప్రాంతాలకు సంబంధించిన మంత్రులు మాత్రమే కమిటీలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. గత 40 రోజులుగా జిల్లాను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు మంత్రి తెలిపారు కూడా. జిల్లా ఎక్కడికి పోదన్నారు. అయితే మంత్రి మాటలన్నీ ఉత్తుత్తిదే అని నేటి కేబినెట్ ప్రతిపాదనతో తేలిపోయింది. రాయచోటు నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రం మారింది. అందుకే మంత్రి పదవి రాజీనామా ఎప్పుడు అని ప్రత్యర్థులతో పాటు రాయచోటి వాసులు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు కాచినంత మాత్రాన ప్రయోజనం లేదని, జిల్లా వెళ్ళిపోవడానికి తమ ప్రజాప్రతినిధి అసమర్థతే కారణమని జనం అనుకునే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఏదేమైనా మంత్రి పదవికి రాజీనామా ఎప్పుడు మండిపల్లి అని రాయచోటి ప్రజలు మాత్రం గట్టిగానే నిలదీస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి.